శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 9 పర్వాలు పూర్తి చేసి 10వదైన సౌప్తిక పర్వంలో 8 అధ్యాయాలు పూర్తి చేసి 9వ అధ్యాయంలోని 46వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 47వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. సంజయ ఉవాచ ఇచ్చేవ ముఖ్య రాజానాం భగ్నసగ్ధమచేతనం అశ్వత్థామా సముద్వీక్ష పునర్వచనం అబ్రవీత్. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజు తోటి. తొడలు విరిగి అచేతనంగా పడిన దుర్యోధన నరపాలుడితో అలా పలికిన తర్వాత అశ్వత్థామ మళ్ళీ ఇలా అన్నాడు. దుర్యోధన జీవస్యత్వం వాక్యం శ్రోత్ర సుఖం శృణు సప్త పాండవత శేష ధాతరాష్ట్రాస్త్రయో వయం. దుర్యోధన, నువ్వు జీవించి ఉండగానే శ్రవణ సుఖమైన వాక్యం పలుకుతా విను. పాండవ పక్షంలో కేవలం 7 మిగిలారు. ధాతరాష్ట్రుల్లో పక్షంలో, మీ పక్షంలో మేము 3 మిగిలాము. తే చైవ భ్రాతరః పంచవాసుదేవోథ సాత్యకి అహంచ కృతవర్మా చ కృపాసారద్వతస్తథా. వాళ్లల్లో 7 ఎవరయ్యా అంటే మిగిలింది పంచపాండవులు 5, తర్వాత అన్నదమ్ములైన వాసుదేవుడు, సాత్యకి, వీళ్ళు మాత్రం మిగిలారు. మన వైపు నేను, కృతవర్మ, కృపాచార్యులు వారు మిగిలాం. ద్రౌపదేయా హతాః సర్వే దృష్టజుమ్నస్య చాత్మజా పంచాలా నిహతాః సర్వే మత్స్యశేషంచ భారత. ద్రౌపది కొడుకులు అందరూ చనిపోయారు. దృష్టజుమ్నుని కొడుకులు కూడా మరణించారు. పంచాలు మత్స్యదేశీయుల్లో మిగిలి ఉన్నారు, అందరూ కూడా చనిపోయారు. కృతే ప్రతికృతం పశ్చాహతపుత్రా హి పాండవా సౌప్తికే శిబిరంతేషాం హతం స నరవాహనం. వారు చేసిన పనికి ఎలా బదులు తీర్చానో చూడు. పాండవుల పుత్రులను చంపేశాను. రాత్రి నిద్రిస్తున్న సమయంలో నరులతో, వాహనాలతో పాటు శిబిరమంతా నశించింది. మయాచ పాపకర్మాసౌ దృష్టజుమ్నో మహీపతే ప్రవిశ్య శిబిరం రాత్రో పశుమారేణ మారితః. ఆ రోజు మా నాన్నగారిని ద్రోణాచార్యులు వారిని చంపిన ఆ దృష్టజుమ్నుని నేను అదేవిధంగా ఆ రోజు ఎలా అతను పాపకర్మ చేశాడో, ఆయన యోగ మార్గం ద్వారా ప్రాణాలు విడిస్తే ప్రాణాలు విడిచిన శరీరాన్ని తన కత్తితో ఖండించాడు తలకాయని. అలానే నేను కూడా పాపకర్మ చేశాను. రాత్రివేళ శిబిరంలో ప్రవేశించి పశువుల్ని చంపినట్టు చంపేశా. దుర్యోధనస్తు తాం వాచ నిశమ్య మనస ప్రియాం ప్రతిలభ్య పునశ్చేత ఇదం వచనం అబ్రవీత్. నీ మనస్సుకు నచ్చిన మాట విన్నావు కదా అనగానే దుర్యోధనుడు వెంటనే చైతన్యాన్ని పొందాడు. నమే కరోత్తద్గాంగేయ నకర్ణో నచతే పిత యత్వయా కృపభోజాభ్యాం సహితే నాజ్యమే కృతం. నాకు ఈరోజు నువ్వు చేసినంత మంచి పని ఇంతకుముందు భీష్ముడు గాని, కర్ణుడు గాని, నీ తండ్రి గాని నాకు చేయలేదయ్యా. సచ సేనాపతి క్షుద్ర కతః
సార్ధం శిఖండిన తేన మన్యే మఘవత సమమాత్మానమధ్యవై. క్షుద్రుడైన ఆ దృష్టజుమ్నుడు శిఖండితో సహా మరణించాడు. నేనిప్పుడు నన్ను ఇంద్రుడితో సమానమైన వాడిగా భావించుకుంటున్నా. స్వస్తి ప్రాప్నుత భద్రం వహ స్వర్గేన సంగమ పునః ఇచ్చేవ ముక్త్వా తూష్ణీం సహ కురురాజో మహామన ప్రాణానుపాసృజత్ వీర సుహృదాం దుఃఖముచ్యుజన్ అపాక్రామద్ దివం పుణ్యాం శరీరం క్షితిమావిశత్. సుఖాలను పొందండి, మీకు మేలు కలుగుతుంది. మళ్ళా మనం స్వర్గంలో కలుసుకుందాం. మహామనస్వి వీరుడు అయిన కురురాజు ఆ విధంగా పలికిన తర్వాత మహారాజుకు చెప్తున్నాడు, ధృతరాష్ట్ర మహారాజుకి సంజయుడు ఈ కథ అంతా కూడా. మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత తన ప్రాణాలు విడిచాడు. పుణ్యఫలమైన స్వర్గానికి వెళ్ళాడు. శరీరం నేలబడిపోయింది. ఏవంతే నిధనం యాతః పుత్రో దుర్యోధనో నృప అగ్రేయాత్వా రణే సురః పశ్చాత్ వినిహిత పరై. రాజా, ఈ రీతిగా నీ కుమారుడు దుర్యోధనుడు చనిపోయాడయ్యా. యుద్ధంలో సూర్యుడై ముందుకు సాగి ఆ తర్వాత పరుల చేత చంపబడ్డాడు. తథైవతే పరిష్వక్త పరిష్వజ్య తే నృపం పునః పునః ప్రేక్షమాణ స్వకానా రుహూరధాన్. దుర్యోధనుడు మరణించడానికి ముందు ఆ ముగ్గురిని, ఎవరిని, అశ్వత్థామని, కృతవర్మని, కృపాచార్యుల్ని కౌగలించుకున్నాడు. వారు కూడా దుర్యోధనుని కౌగలించుకున్నారు. మాటి మాటికి దుర్యోధను వైపు చూస్తూ చూస్తూ తమ రథాలు నెక్కారు. దుర్యోధనుడు చనిపోయిన తర్వాత ఇచ్చేవం ద్రోణపుత్రస్యాని సమ్యకరుణాంగిరం ప్రత్యూషకాలే శోకార్థ ప్రాతృవన్ననగరం. ప్రతి ఈ విధంగా అశ్వత్థామ పలికిన దీన వచనాలను విని శోకార్తుడనై పొద్దుటే లేచి నేను నగరానికి పరిగెత్తుకుని వచ్చానయ్యా. ఏమేష క్షయో వృత్త కురు పాండవ సేనయో ఘోరో విశేషణో రౌద్ర రాజన్ దుర్మంత్రితేతవ. రాజా, నీ అవినీతి వల్ల కురుపాండవ సేనలకు ఈ రీతిగా ఘోరమైన భయంకరమైన వినాశనం సంభవించిందయ్యా. అప్పుడప్పుడు పొడుస్తూ ఉంటాడు మాటలతోటి సంజయుడు. తవ పుత్రేగతే స్వర్గం శోకార్తస్య మమ అనఘ ఋషిదత్తం ప్రణశ్యం తత్ దివ్యదర్శత్వమధ్యవై. నీ కుమారుడు స్వర్గానికి వెళ్ళగానే శోకానికి రింగిపోయిన నాకు ఆ వ్యాస మహర్షి ఇచ్చిన దివ్య దృష్టి కూడా నశించిపోయిందయ్యా. వైశంపాయన ఉవాచ ఇతి శ్రుత్వా సన్ నృపతి పుత్రస్య నిధనం తదా నిశ్వస్య దీర్ఘముష్ణంచ తతశ్చింతా పరోభవత్. వైశంపాయనుడు చెప్తున్నాడు, ఇదంతా ఎవరికి? జనమేజయుడికి అనమాట. మనం చదువుకుందంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పింది. ఎందుకు చెప్పాడు జనమేజయుడు? తన తండ్రి అయిన పరీక్షిత్ మరణానికి పాము కారణమయ్యడాన్ని చెప్పి పాములన్నింటినీ చంపడానికి సర్పయాగం చేస్తూ ఉంటే దాన్ని ఒక ఋషి ఆపాడు. అప్పుడు అక్కడే ఉన్న వ్యాస మహర్షితోటి జనమేజయుడు అడిగాడు, ఎందుకు నా పూర్వీకులైన ధాతరాష్ట్ర పాండవులకు యుద్ధం జరిగింది అంటే, నేను ఇదంతా గ్రంథస్థం చేసి నా శిష్యుడైన వైశంపాయనుడికి చెప్పాను, ఆయన నీకు చెప్తాడు అని అంటే వైశంపాయనుడు చెప్తూ ఉంటాడు, జనమేజయుడు వింటూ ఉంటాడన్నమాట ఈ కథ. వైశంపాయనుడు అప్పుడు అన్నాడు, ధృతరాష్ట్ర మహారాజు ఈ రీతిగా కుమారుని మరణ విషయాన్ని విని వేడి నిట్టూర్పును విడిచి చింతలో మునిగిపోయాడయ్యా జనమేజయ మహారాజా అని చెప్పాడు. ఇది శ్రీ మహాభారతే సౌప్తిక పర్వని దుర్యోధన ప్రాణత్యాగే నవమోధ్యాయ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.